మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. పుస్తకం భలే తమాషాగా రాశాను. నాకు 38 ఏళ్ల జర్నలిజం జీవితంలో 4 రాష్ట్రాల్లో పనిచేస్తే ఎన్నో అనుభవాలు, ఎందరితోనూ పరిచయాలు ఉన్నాయి. అవన్నీ రాస్తే చాలా పుస్తకాలు అవుతాయి. అయితే అవన్నీ మనం రాయలేము. ఒకరోజు సరదాగా నేను ఒక చిన్న సంఘటన రాద్దామని అనుకున్నాను. అదేంటంటే, నేను 5 స్టార్ హోటల్కి చెన్నైలో తాజ్ కన్నెమర హోటల్కి సైకిల్ వేసుకెళ్ళాను. అది ఎందుకంటే, నేను అప్పుడే చెన్నై బ్యూరో చీఫ్గా తిరుపతి నుంచి నేను చెన్నై వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో నాకు అప్పుడు వెహికల్ కొనుక్కోలేదు. సరే, ఆఫీస్ దగ్గరే కదా అని సైకిల్ తీసుకొని 5 స్టార్ హోటల్కి సైకిల్ తీసుకెళ్ళి స్టాండ్లో పెట్టి ప్రెస్ మీట్కి వెళ్ళాను, ఇంపార్టెంట్ ప్రెస్ మీట్. అది అటెండ్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే సైకిల్ లేదు. నేను అక్కడికి వెళ్ళి విచారిస్తే వాళ్ళు ఎవరు చెప్పాలా. ఒక బార్బర్ సెలూన్లో అతను చెప్పాడు, ఏం సార్ ఇది 5 స్టార్ హోటల్, ఈ 5 స్టార్ హోటల్ స్టాండ్లో మీరు సైకిల్ పెడితే వాళ్ళు ఉండనిస్తారా, ఏం సార్ ఇదే అని నవ్వాడు. మరి ఎట్లా నా సైకిల్ అంటే, ఈ గేటు కాకుండా అవతల గేటుకి వెళ్ళి చూడండి, మీ సైకిల్ ఉంటే ఉన్నట్టు, లేకపోతే పోయినట్టే, మర్చిపోండి అన్నాడు. సరే, పోయి చూస్తే రెండో గేటు పక్కన సైకిల్ పెట్టున్నారు అక్కడ. నేను అప్పుడు నవ్వుకున్నా, నిజమే కదా, నా పిచ్చి కాకపోతే 5 స్టార్ హోటల్లో సైకిల్ తీసుకెళ్ళి స్టాండ్లో పెడితే ఉంచుతారా అని నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉండేది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నా జీవితంలో. సరే, ఇవి ఎందుకు రాయకూడదు, కొంచెం సరదాగా ఉంటుంది కదా, మనమే నవ్వుకోవడం ఎందుకు, ఇతరులను కూడా నవ్వించవచ్చు కదా అని దాన్ని మొదలుపెట్టాను. అలా మొదలు పెడుతూ గ్రూప్లో రాస్తూ ఉంటే అట్లా ఒకటొకటిగా రావడం మొదలుపెట్టినాయి. సరే, కొన్ని ఇంట్రెస్టింగ్ ఉండేవి, కొన్ని సరదాగా ఉండేవి. రామోజీరావు గారితో నా సంబంధాలు, తర్వాత నేను జర్నలిజంలోకి వెళ్ళిన సందర్భాలు, కలాం గారితో నాకు ఉన్నటువంటి రిపోర్టింగ్ అనుభవము, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఊరికి వెళ్ళి విచారించినప్పుడు ఆయన గురించి బయటపడినటువంటి నిజాలు, ఇట్లాంటివన్నీ నేను రాస్తూ వచ్చాను. అవన్నీ రాసిన తర్వాత నాకు హాస్యావధాని శంకర్ నారాయణ గారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన నాకు మంచి మిత్రులు. ఆయన ఒకరోజు అన్నాడు, ఏంటి ఇంత మంచిగా రాస్తున్నారు, ఇవన్నీ కలిపి ఒక బుక్ వేస్తే హాయిగా నవ్వుకుంటారు, హ్యాపీగా చదువుకుంటారు కదా, మీరు రాయండి అని అన్నారు. బుక్ వేయండి అంటే సరేనండి అని అన్నాను. సరే, ఎట్లాగో అది బుక్ పూర్తయింది. దానికి ఆవిష్కర్త నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకు ఇష్టం అంటే, ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రీతిలో ప్రవర్తిస్తారు. అదే నాకు ఇష్టం. నేను చాలా హాయిగా, చాలా సామాన్యంగా ఉంటాను, ఆయన కూడా అలాగే ఉంటారు. మనిషిలో అధికార దర్పం ఎక్కడా కనబడదు. అందుకే ఈ పుస్తకానికి ఆవిష్కర్తగా ఆయన పిలిచాను. ఆయన వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఏదో 4 నెలల సమయం అడిగారు, తప్పకుండా ఆయనకి నేను కేటాయిస్తాను. ఆయనకు పనిచేయడంలో నాకు ఆనందం, సంతృప్తి ఉంది. ఈ పుస్తకాన్ని చదివితే మీరు కూడా చాలా చాలా సంతోషిస్తారు, చాలా చాలా ఆనందపడతారు, చాలా నవ్వుకుంటారు. ఇది నా హామీ. మీరు కావాలంటే భలే జ్ఞాపకాల పుస్తకం చదవండి, మీకు నేను ఈ హామీ ఇస్తాను. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు భలే జ్ఞాపకాలు కనుక తీస్తే మీరు హాయిగా నవ్వుకోవచ్చు. ఇది ఒక రచయితగా నేను చెప్తున్నటువంటిది. ఈ పుస్తకాన్ని ఆదరించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ, మరిన్ని పుస్తకాలు రావడానికి మీ సహకారాన్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. భలే జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. ఒక జర్నలిస్టుగా ఆయన ఎవరితో పరిచయాలు ఉన్నాయి, రామోజీరావు అని ఈనాడులో పనిచేసిన తర్వాత ఆంధ్రజ్యోతి, యాక్టో, అనేక వాటిలో పనిచేసిన వ్యక్తి, మద్రాసు, బెంగళూరు, నెల్లూరు. ఆయన పుస్తకం నేను చదివాను. ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఉదయగిరి ఫయాజ్ అయితే కాదు, నాకైతే మా మంచి ఫయాజ్ అనే పేరు ఆయనకు నేను ఇస్తున్నా. ఒక మంచి వ్యక్తి. ఈరోజు ఆ పుస్తకావిష్కరణకి నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నా. దీనికి హాజరైనటువంటి అలంకార్ పెంచలాయ్ అంటారు, ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు. నేను ఆయన ఎప్పుడు గురువు గారిని పిలుస్తాను. అదే రకంగా సోదరు నరసింహులు గారు, అదే రకంగా జయప్రకాష్ గారు, ఎందరో పాత్రికేయులు అందరూ కూడా దీనికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఎప్పుడు కూడా ఒక జర్నలిజం అనేది ఒక గొప్ప పదవి. ఈ భారతదేశంలో ఒక సారుని పిలిపించుకునేది ఒక టీచర్లు, ఒక జర్నలిస్టులు మాత్రమే. అంటే గౌరవం ఉంది, కానీ
ఏదో చెప్తుంటారు జర్నలిస్టులు వాళ్ళకేమాయని, కానీ వాళ్ళు వెనకుండే జీవితాలు కూడా నాకు తెలుసు. వాళ్ళు ఎన్ని బాధలు పడింది, చివరికి వాళ్ళకి ఇల్లు లేని పరిస్థితి కూడా ఉంది. గతంలో నాకు పూర్ణచంద్రరావు గారు అనే ఒక గురువు గారు ఉండేవాడు, ఆంధ్రప్రభ, ఆయన ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. కానీ ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ భార్యకి ఇల్లు కూడా లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు జర్నలిజం. కానీ వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వాన్ని. తప్పకుండా వాళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని చెప్పి అనుకుంటున్నా. కానీ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఒక అతిథిగా పిలిచి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు, ఒక మంచి ఫయాజ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ఇటువంటి ఎన్నో రాయాలని, ఇంకా జర్నలిజంని, ఎందుకంటే జర్నలిజం వదిలి ఇంట్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది, జర్నలిజం వైపే ఉంటుంది. జర్నలిజంలో ఎలా రాయాలి అనేది వాళ్ళు మర్చిపోలేరు. అందుకని ఈ బుక్ రాశారు. ఈ బుక్లో చదవాల్సిన అంశాలు చాలా మంచిగా ఉన్నాయి. అందుకే వారిని ఎప్పుడు వాడి కుటుంబం ఉండాలని, వారి సేవలు అందరికి అందించాలని, అవకాశం ఉంటే ఆయన శిష్యుడిగా ఆయన అడుగుతున్నా. ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చిన రోజు ఒక 4 నెలలు మీ సమయాన్ని నాకు కేటాయించమని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.